बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణేత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. अवतार मेहर बाबा की జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మన ప్రియతముడు అతనితో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలిగించారు. అందుచేత ఆ మహోన్నతునికి, ఆ శ్రీమన్నారాయణ మూర్తికి, ఆ పురాణ పురుషునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చిత్తం 12వ భాగం చదువుకుంటూ వివరాలను చెప్పుకుంటూ ఈ రోజుకి 5417వ పేజీలో ఆఖరిదైనటువంటి వాక్యం కైకోబాద్ యొక్క ఉన్నతమైన అనుభవాల గురించి మరాఠీ బృందానికి తెలియజేస్తూ బాబా ఇలా చెప్పారు. అక్కడ కాకున్నాం 54-18వ పేజీలో కైకోబాద్కి కొన్ని అనుభవాలు అన్నది ఆ పేరా నుంచి శ్రీబాబు చదువుతాడు. అందులో కూడా శ్రద్ధగా ఏకాగ్రత వినండి. నానా అవతార్ మెహర్ బాబా కి జై. అయితే 5418లో 3 పారాగ్రాఫ్లు చదివిస్తాము. వాటి గురించి వివరించాలి. నిన్న 5418లో పైన 3 పారాగ్రాఫ్లు చదివిస్తాం. ఇప్పుడు కాకపోతే వాటి గురించి వివరణ చెప్పాలి. దాని వివరాలు చెప్పాలా? చెప్పాలి. కైకోబాద్ కి కొన్ని అనుభవాలు కలగడం వల్ల అతడు నన్ను ప్రేమించడం అనేది సహజమే. అనుభవాలు, ఈ అనుభవాలు అనేవి బాబా భగవంతుడు అని విశ్వసించడంలో ఉన్నటువంటి తారతమ్యాలను బట్టి ఈ అనుభవాలు వస్తూ ఉంటాయి. అందువల్ల కైకోబాద్కి వచ్చిన అనుభవాలు చాలా ఉన్నతంగా ఉండవచ్చు. ఎందుకంటే రోజుకి 1,00,000 సార్లు బాబా నామం చదివిన వాడికి అనుభవాలు, వాటిని మనం తెలుసుకోగలమా? బాబాయే చెప్పాడు. అందుకే ఆ విషయం. క్షణకాల దర్శనం అనే నా కానుకను మీకు ప్రసాదించకపోతే మీకు నా పట్ల ఉండవలసిన ప్రేమ మీలో జనించదు. ఏ గ్లిమ్స్ ఆఫ్ మీ అంటారు బాబా. క్షణకాల దర్శనం అనే నా కానుకను మీకు నేను ప్రసాదించకపోతే మీకు నా పట్ల ఉండవలసిన ప్రేమ మీలో జనించదు అంటూ, నేను ఎన్ని మార్లు నన్ను ప్రేమించండి మీకు చెప్పినా కూడా మీలో ఆ ప్రేమ ఉండదు. ఈతముడు చూడండి ఎలాగా మన గురించి ఆయనే కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎన్ని మార్లు నన్ను ప్రేమించమని మీరు చెప్పినా కూడా మీరు ఆ ప్రేమ ఉండదు అని ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు మనకి ఆయన. మరి ఆయనే
మన మీద అటువంటి భావంతో అన్నప్పుడు ఇంకొకరికి చెప్పుకోవడానికి ఎవరికైనా ఆస్కారం ఉందా? చెప్పుకోగలమా? అందుచేత బాబా అంటున్నారు, ఇదంతా నేను యుగ యుగాలుగా చెబుతూ వస్తున్నాను. నేను ఆ కానుకను మీకు ప్రసాదించనిదే. నేను ఆ కానుకను మీకు ప్రసాదించనిదే. ఏ కానుక? క్షణకాల దర్శనం, ఎ గ్లింప్స్ ఆఫ్ బాబా. అది ప్రసాదించినదే. మీరు నన్ను ప్రేమించలేరు. ఇక్కడ మనందరం కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన విషయం, ఈ క్షణకాల దర్శనం అనేది మన ఎవ్వరికీ కూడా జరగలేదనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్షణకాల దర్శనం అంటే మనకు తెలియాలి కదా అదేమిటో. ఇంగ్లీష్ లో గ్లింప్స్ ఆఫ్ మీ అన్నారు ఆయన. అంటే ఒక మెరుపులా, ఒక అనుగ్రహంలా, ఒక వరములా ఆ దర్శనం లభిస్తుంది. అలాంటిది ఆ దర్శనం పొందిన వాళ్ళు బహుశా మనలో ఎవరు ఉండలేము. ఈ పేర ఎక్కడన్నా అయిపోయిందా? ఇదేనా నానా? నానా ఆ 3 పేరాలు అయిపోయాయి. అయిపోయాయి. 3 చెప్పుకోవాలా? 3 చెప్పుకోవాలి. సరే సరే. ప్రేమ కంటే గొప్పది ఒకటి ఉంది అంటున్నారు బాబా. ప్రేమ కంటే గొప్పదటది, అది విధేయత. అంటే మనకి ఒక విధంగా ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎక్కుతాడని, ఉట్టికెగడు లేని వాడు స్వర్గానికి ఎగురుతాడని ఒక సామెత ఉంది మనకి. ప్రేమించడమే ఇంకా అభ్యాసం కాని మనకు దానికన్నా గొప్పదైన విధేయత ఎక్కడ మనకి అలవడుతుంది? కానీ ఆయన ఏం చెప్పారో ముందు విందాం. కానీ ప్రేమ విధేయతల కంటే కూడా సర్వార్పణ చాలా గొప్పది. సద్గురువు పాదాల చెంత తనువు, మనస్సు, ఆత్మ, సర్వస్వము సంపూర్ణంగా సమర్పించడమే సర్వార్పణ. తను మన ప్రాణములను త్యజిస్తే చాలదు అని ఒక పాట ఉంది. చెప్పకుందనా? అదొక్కసారి ఒక పల్లెను. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి, అనుదినమున ప్రతి క్షణమున మెహరనుటే మేలోయి. తను మన ధన ప్రాణములను త్యజిస్తే చాలదోయి. ఆ గీతం ఒకసారి వీలైతే వాళ్ళందరికీ రికార్డ్ చేసి పంపించినా. అలాగే. జై బాబా. అంచేతేంటి? సద్గురువు పాదాల చెంత తనువు, మనస్సు, ఆత్మ, సర్వస్వము సంపూర్ణంగా సమర్పించడమే సర్వార్పణ. ఈ విషయం గురించి ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి. కానీ నేను కోరిన విధంగా ఎవరూ నాకు అర్పణ కాలేదు. నీవు సర్వము సమర్పిస్తావు, కానీ నీ మనసుపై నీకు నియంత్రణ లేదు కాబట్టి దానిని నీవు నాకు అర్పించలేవు. ఆ మనసును నీవు నాకు సమర్పించిన మరుక్షణం ఈ మొత్తం జగన్నాటకం అంతా మతమయమైపోతుంది. అంచేత ప్రేమించడంలో ఫెయిల్ అయ్యాం, విధేయతలో కూడా ఫెయిల్ అయ్యాం. బాబా అంటున్నారు, ప్రేమ, విధేయత, సర్వార్పణ మధ్యనున్న వ్యత్యాసం ఇలా ఉంటుంది. ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తున్నారు బాబా. ప్రేమ ప్రీతముని ఇచ్చనే కోరుతుంది. విధేయత ప్రీతముని ఇచ్చను నిర్వర్తిస్తుంది. ఇక అర్పణ
సర్వాన్ని ప్రీతమని ఇచ్చగా విడిచిపెడుతుంది. ప్రేమ భగవంతుడు మానవునికి ప్రసాదించే కానుక. విధేయత సద్గురువు మానవునికి ప్రసాదించే కానుక. అర్పణ మానవుడు సద్గురువుకు సమర్పించే కానుక. గొప్ప ఇంపార్టెంట్ పేరాలు ఇవి. ఈ 5418 పేజీలో ఉన్నటువంటి ఈ 3 పేరాలని ప్రతిరోజు చదువుకొని ప్రభువును ముందు ప్రేమించడం. ఆ ప్రేమించడంలో మనం సక్సెస్ కావడానికి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా పక్కకు తొలగించుకొని నేను అనే భావన పూర్తిగా వైదొలగించుకొని నిరంతరం ఆయన నామస్మరణ చేస్తే కొన్నాళ్ళు ప్రేమించడం అనేది అంటే గ్లిమ్స్ ఆఫ్ గాడ్, గ్లిమ్స్ ఆఫ్ అవతార్ అది లభించడానికి అవకాశం వస్తుంది ముందు. అందుచేత మనం ఇలాంటి పుస్తకాలు వేలకి వేలు చదువుకున్నా ఆచరణలో మాత్రం మనం ఏది చెయ్యలేకపోతే మనంత దురదృష్టవంతులు. ఒక విధంగా ప్రేమ యొక్క ఆ కౌగిల్ని పోగొట్టుకున్న వాళ్ళు ఇంకెవరు ఉండరు. నాన్న ఇప్పుడు ముందుకెళ్ళు. ఇప్పుడు మనం ఇటువంటి గొప్ప విషయాలను గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఈ గొప్ప విషయాలను గురించి మీకు వివరిస్తున్నాను, కానీ ఇదంతా పైన ఇచ్చే వివరణ మాత్రమే. ఎందువల్ల నేను చెప్పేది మీ చెవుల ద్వారా నేనే వింటున్నాను. నేను నాలో శాశ్వతంగా స్వతంత్రుడనై ఉన్నాను, మీలో శాశ్వతంగా బంధీనై ఉన్నాను. ఉన్నది నేను మాత్రమే, నీవు అనేది లేనే లేదు. సర్వత్రా ఉన్నది నేనే. మీలో నేను బద్ధుడినై ఉన్నాను. మీరు నా ఎదుట కూర్చుని ఉన్నారు. మీరు మీ నేత్రాలతో నన్ను వీక్షిస్తున్నారు. బయట ఉన్న ఆ విశాల ప్రదేశాన్ని, పంట పొలాలను, పర్వత శ్రేణుల్ని చూస్తున్నారు. మీరంతా కలగంటున్నారని నేను చెబుతున్నాను, కానీ మీరు నా మాట నమ్మడం లేదు. నేను చెప్పే విషయాలన్నింటినీ సరోజ్ రాత్రి నిద్రపోతూ కలగంటాడు అనుకుందాం. కానీ నేను అదే కలలో అతనికి కనబడి అతను కలగంటున్నాడని నేను ఎంత చెప్పినా అతడు నా మాట వినడు, నమ్మడు. అంతా నిజమే అనుకుంటాడు. అతనికి మెలకువ రాగానే దీన్ని వాస్తవంగా కళ అని తనకు తానుగా తెలుసుకుంటాడు. అదే విధంగా మీరంతా ఇప్పుడు కలకంటూనే ఉన్నారు. అది అతి పెద్దదైన ప్రాపంచిక స్వప్నం. ఎన్నో యుగాలుగా మీరు ఈ కళను కంటూనే ఉన్నారు. ఈ కళలో మీరు ఎన్నో లెక్కలేని పుట్టుకలు, కుటుంబాలు, మరణాలు పొంది ఉన్నారు. కానీ మీరు మీ స్వప్నాన్ని నిజమనుకుంటున్నారు. ఈ కళ నుండి మీరు మేల్కొన్నప్పుడు, మీరు భగవద్ అనుభవం పొందినప్పుడు ఇన్నాళ్ళు కలలోనే ఉన్నట్లు అప్రయత్నంగానే తెలుసుకుంటారు. నేను చెప్పేదంతా వాస్తవం అప్పుడు గ్రహిస్తారు. కలలోన పడి ఉందివా ఓ జీవా పాత్రక ఆ పనులు అన్నానా? కలలోన పడి ఉందువా ఓ జీవా కల్లా నిజమని ఎంతువా, ఓ జీవా కల్లా నిజమని ఎంతువా. కళ్ళ నిజమని ఎంచి కడగండ్లు పొడిగేవు కలడు కలగనువు అని కనుమ కష్టము తీరు. ఈ పాట
1970 నుంచి పాడుతున్న ప్రేమికులు 1970 సంవత్సరం నుంచి. కానీ ఈ 5419 పేజీలో 12వ వాల్యూమ్లో మనకు చెప్పబడి ఈ పేరాలో విషయమే అది అని మనకి ఇప్పుడు తెలిసింది. మనం నిజాన్ని విస్మరించి కలలో జీవిస్తూ మనల్ని మనమే మోసగించుకుంటూ ఉన్నాం. మెహర్ బాబా అంటే సర్వోన్నతుడు, హైయెస్ట్ ఆఫ్ ది హై అని బాబా చెప్పారు. మనం చాలా తేలిగ్గా ఆ మాట సర్వోన్నతుడు అన్న మాటని మనం అందరికీ కూడా చెప్పేస్తుంటాం. ఆయన సర్వోన్నతుడు అయితే మనకి పేరా ఎందుకు చెప్తాడు? ఆయన పేరాలు 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 మన యొక్క స్థితిని ఎందుకు వర్ణిస్తాడు? ఆయన ఏదో చేసేస్తున్నామని భ్రమపడకండి ప్రియమిత్రులారా. మనం చేస్తున్నంతా కలలో కళ్ళ. ముందుకెళ్ళినా అన్నీ కలిసి ఇంతవరకు మొత్తం 93 అంశాలను చర్చించడం జరిగింది. కొన్ని అంశాలను వదిలిపెట్టేద్దాం. మీరంతా నా సాన్నిధ్యాన్ని ఆనందంగా అనుభవించాలని నా కోరిక. ఈరోజు ఈ తలనొప్పిని పూర్తిగా వదలగొట్టేద్దాం. రేపటి నుండి స్వేచ్ఛగా ఉందాం. లెక్కలేనన్ని విషయాలు వివరించుకున్నప్పటికీ చివరికి అంతా శూన్యమే. నేను మాత్రమే వాస్తవం. మీరు నన్ను ప్రేమించినప్పుడే నన్ను కనుగొంటారు. ఈ స్థితి మనసు బుద్ధి యొక్క పరిధికి ఆవల ఉంటుంది. ఈ సత్యాన్ని నేను మీకు వివిధ రీతుల్లో వివరించాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఫలితం లేకపోయింది. నన్ను ప్రేమిస్తేనే గాని నీవు నన్ను ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎలా ప్రేమించాలి? ఈ విషయం గురించే మాట్లాడుకుందాం. నన్ను ప్రేమించే ధైర్యం చేసేవారెవరో నన్ను గమనించనివ్వండి. ఇదే విషయాన్ని నేను గుజరాతీ, తెలుగు, హిందీ బృందాల వారికి వివరించాను. ఇక నా నుండి ఈ ప్రేమ కానుకను అందుకునేందుకు మీ బృందంలో ఎవరు ముందుకు వస్తారో ఇప్పుడు నేను చూస్తాను. అన్ని ప్రదేశాల్లోనూ తన కిరణాలను సమానంగానే ప్రసరిస్తూ వెలిగే సూర్యుణ్ణి బాబా ఉదాహరణగా చూపించారు. ఆ సూర్యుని కిరణాలకు దూరంగా గది తలుపులు కిటికీలు మూసుకొని లోపలే ఉన్న వ్యక్తి సూర్యుని కిరణాల యొక్క ప్రయోజనాన్ని పొందలేడు. అదేవిధంగా మనస్సు అనే గొడుగు చాటు తలదాచుకున్నవారు ఎన్నటికీ బాబా కృపాదృష్టి యొక్క ఆనందాన్ని అనుభవించలేరు. బాబా కృపాదృష్టి సదా వర్షిస్తూనే ఉంటుంది. మరలా ఇలా చెప్పారు, భోజనానంతరం నేను పంచ సద్గురువులను గురించి వివరిస్తాను. మీరు నా సహవాస్ కొరకు ఇక్కడికి వచ్చారు కనుక మనలో మనం అరమరికలు లేకుండా మాట్లాడుకుందాం. నా నిజస్థితిని బాబాజాన్ నాచే ఎలా అనుభవింపజేసింది, ఆ స్థితిని పొంది నేను నిత్య అనుభూతిని పొందింది, ఉపాసని మహారాజ్ తిరిగి నన్ను ఏ విధంగా మామూలు చైతన్య స్థితికి తీసుకొచ్చింది, ఇవన్నీ వివరిస్తాను. మీరు విని సంతోషించే విషయాలే ఇవన్నీ. కాకోరి నుండి యశ్వంతరావు, టిఫ్లిస్, నౌసర్వాన్ భరూచా ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. గోదావరి మాయి కాకోరిలోనే ఉంది. ఆమెకున్న హృదయం లాంటి హృదయం ఈ ప్రపంచంలో వేరెవరికీ లేదు. ఆమె హృదయం యొక్క పవిత్రతకు ఎవరూ సరితోగరు. అయినా భగవదనుభవం అన్నది వేరే అంశం. నేను ఆమె హృదయం యొక్క గుణ విశేషాన్ని గురించి మాట్లాడుతున్నాను. గుజరాతీ బృందం వారు ఇక్కడ ఉండగా గోదావరి మాయి మెహరాబాద్ వచ్చింది. నేను కృష్ణునిగా అవతరించినప్పుడు ఆమె యశోద అని నేను ఆమెతో చెప్పాను.
ఈ సహవాసం ముగిసిన తరువాత నేను సాకోరి సందర్శించి అక్కడ కొన్ని రోజులు ఉంటానని ఆమెకు మాట ఇచ్చాను. కానీ నేను అక్కడ ఉన్నన్నాళ్ళు ఆమె స్వయంగా నాకు భోజనం వండి పెట్టాలని, అప్పుడే నేను అక్కడ నా విశ్రాంతి సమయాన్ని ఆనందంగా గడుపుతానని చెప్పాను. నా మాటలు విని ఆమె చాలా సంతోషించింది. కానీ నేను ఇప్పుడు అక్కడికి వెళ్దామనుకునే సమయానికి ఆమె తన కార్యక్రమం కోసం సూరత్ వెళ్ళిపోయింది. జనవరి నెలలో కనీసం ఒక వారం రోజులు ఉండేటట్టుగా నేను సాకోరి సందర్శిస్తే తాను ఎంతో సంతోషిస్తాను అంటూ గోదావరిమయి యశ్వంతరావు ద్వారా ఉత్తరం పంపింది. ముందుగా అనుకున్నట్లు తన సేవలను నాకు అందించలేకపోతున్నందుకు ఆమె తన విచారాలను వ్యక్తం చేస్తూ తాను ఎలాగూ బాబాకు మాత్రం వస్తేనే కనుక బిడ్డ అయిన బాబా తల్లి మాటను ఆలకించి ఆమెను సంతోషపెట్టాలని ఉత్తరంలో వ్రాసింది. ఆమె ఉత్తరం చూసి నేను చాలా సంతోషించాను. కానీ అక్కడికి వెళ్లేందుకు జనవరి నెలలో సమయం లేదు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని మహిళలకు నా సహవాస భాగ్యాన్ని కలుగజేస్తానని వాగ్దానం చేసి ఉన్నాను. కానీ గోదావరి మా ఈ ఉత్తరం నన్ను ఆలోచనలో పడేసింది. మహిళలకు నా సహవాసాన్ని ప్రసాదించాలా, లేక నాకు నేనుగా యశోదామాయి సహవాసంలో ఉండాలా? మరాఠీ భాషలో గోదావరిమాయి రాసిన ఉత్తరాన్ని చదవమని బాబా విష్ణుని అడిగారు. అతను చదివి వినిపించాక బాబా ఇలా కొనసాగించారు. గోదావరిమాయి హృదయ పవిత్రతకు సాటి అయిన వారు యావత్ ప్రపంచంలో ఎవరూ లేరని నేను ఎందుకు చెప్పాను? ఎందుకంటే ఆమెలో లేశమాత్రమైన అహం లేదనేది మొదటి అంశం. ఈ విషయంలో నేను తప్ప మరెవరూ తెలుసుకోలేదు. అహం లేకుండా ఉండడం అనేది తమాషా విషయం కాదు. ఆపాదమస్తకం ఆమె ప్రేమతో నిండి ఉన్న ప్రేమమూర్తి. ఇది కూడా నవ్వులా కాదు. ఉపాస్ని మహారాజ్ పరిపూర్ణుడు. గోదావరి మాయతో తనకున్న పూర్వజన్మ బంధం గురించి ఆయనకు తెలుసు. పరిగణనలోకి తీసుకోవాల్సింది వర్తమానం కాదు, గతాన్ని, గత జన్మల బంధాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నేను కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆమె యశోద అని నేను చెప్పిన విషయం వాస్తవం. ఇప్పుడు నేను సాకోరి వెళ్ళాలా, లేక దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళా ప్రేమికులకు నా సహవాసాన్ని ఇవ్వాలా అనే విషయాల్లో ఏదీ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడ్డాను. స్త్రీలంతా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. కారణం, 1 సంవత్సర కాలం ఏకాంతంలో ఉండి నేను ఎవరినీ చూడబోవడం లేదు. యశ్వంతరావును ఉద్దేశించి తాతాజీకి అంటే గోదావరికి మారు పేరు ఇలా ఉత్తరం రాయి. ఆమె సూరత్ నుంచి తిరిగి సాకోరి వచ్చే సమయానికి నేను వచ్చి సాకోరిలో 2 రోజులు మాత్రమే ఉంటానని వ్రాయి. తేదీలు ఖరారు చేస్తాను. ఆమె చేతి వంట తినడంలో నాకెంతో ఆనందం కలుగుతుంది అని చెప్పారు. నాగ్పూర్లోని స్త్రీలకు సహవాస భాగ్యాన్ని కల్పించేందుకు బాబాను నాగపూర్ తీసుకువెళ్లాలని దేశ్ముఖ్ తొందరపడుతున్నాడు. మెహరాబాద్లో నెల రోజుల నుండి ఉన్నాడు. కాబట్టి ముందు వచ్చిన సహవాస బృందంతో బాబా చర్చించిన విషయాలు దేశ్ముఖ్కి బాగా తెలుసు. దేశ్ముఖ్ సమావేశంలో ఉన్నవారికి బాబా ఇలా తెలియజేశారు. యుగ యుగాలుగా వాగ్దానాలు చేయడం నాకు అలవాటు, కానీ నేను వాటిని మర్చిపోతుంటాను. అయినప్పటికీ నేటి వరకు నేను ఏ ఒక్క వాగ్దాన భంగం కూడా చేయలేదు. అందువల్ల దేశ్ముఖ్ నాగపూర్లో స్త్రీల సహవాస్ కొరకు తేదీ సమయం నిర్ణయించి నన్ను బద్ధుణ్ణి చేయకు. దేశ్ముఖ్ ఇక్కడికి వచ్చినప్పటి నుండి అదే పనిగా మండలి వారితో ఇదే విషయాన్ని గురించి అడిగి అడిగి వాళ్లకు పిచ్చెక్కించేటట్టు చేస్తున్నాడు. నేను నాగపూర్లో మహిళలకు సహవాస్ ఇవ్వడమే కాకుండా నాగపూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ను, అక్కడ ప్రొఫెసర్లను కలవాలని కూడా దేశ్ముఖ్ ఎప్పటి నుండో కోరుతున్నాడు. తరచూ ఇదే విషయాన్ని నాకు చెబుతూ వస్తున్నాడు. నాగపూర్ ప్రోగ్రాం విషయం మాట్లాడవద్దని
నేను దేశముఖును ఆదేశించాను. ఈ సహవాసం ముగిసిన తరువాత నేను నిర్వర్తించవలసిన పనులు చాలా ఉన్నాయి. సమయం అనుకూలిస్తే కేవలం మహిళలకు సహవాసం ప్రసాదించేందుకు మాత్రమే నాగ్పూర్ వెళ్తాను. ఉదయం 11 గంటలకు భోజన విరామం కల్పించారు. తరువాత 1 గంట వరకు విశ్రాంతి తీసుకోవాలని సహవాసీయుల బృందానికి బాబా ఇంతకు ముందు ఆదేశించినప్పటికీ ఈ రోజు అందరినీ తిరిగి 12:30కే సమావేశం అవమానం. మధుసూదన్, ప్రతాప్ భజన మండలి పాడే భజన గీతాలను వినేందుకు ఈ ఏర్పాటు చేశారు. అయితే మెహర్ ప్రభు చరిత్రం 12వ భాగంలో 5422వ పేజీలో మరాఠీ సహవాస సమయంలో మకుటం ధరించి ప్రేమికులతో కూర్చుని ఉన్న బాబా మెహరాబాద్ నవంబర్ 1955లో అక్కడ ఒక ఫోటో ఉంది. పుస్తకం ఉన్న వాళ్ళందరూ కూడా వీక్షించవచ్చు. జై బాబా. భజన ప్రారంభానికి ముందు జబల్పూర్ నుండి వచ్చిన సూలు మెష్రామ్ బాబా ముందు ఒక పాట పాడేందుకు అనుమతి కోరాడు. బాబా సరే అన్నారు. అతను పాట కాదు మాట కాదు అన్నట్టుగా విషాద స్వరంతో డాలరస్ వాయిస్ మొదలు పెట్టాడు. కొద్ది నిమిషాల తర్వాత బాబా అతన్ని ఆపి హాస్య ధోరణిలో, నాకు రాత్రిళ్ళు గాని ఇతర వేళల్లో గాని అసలు నిద్రపోయే అలవాటు లేదు, కానీ నీ గానం మట్టుకు నన్ను నిద్రమత్తులోనికి లాగేట్టు ఉంది. ఈ అంటువ్యాధి హాలులోని వారందరికీ వ్యాపించి ఇప్పటికీ ఆవులిస్తున్న వారు నిద్రలోకి జారుకుంటారు, ఇంకా ఆవులించిన వారు ఇక మొదలు పెడతారు. నీవు చక్కని గీతాన్నే వ్రాసావు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు, కానీ నీవు పాడినప్పుడు మాత్రం నాకు నిద్రమత్తు ముంచుకొస్తున్నది. నేను నిద్రపోతున్నానని అనుకోకు, నీ గొంతు మాత్రం నన్ను నిద్రమత్తులోకి లాక్కెడుతోంది. నేను గాని ఒకసారి నిద్రలోకి వెళ్తే యావత్తు విశ్వమంతా నిద్రపోతుంది అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత రుస్తుం కాక బాబాకు ఇష్టమైన గోవర్ధన్ గిరిధారి ఆయన కృష్ణుని గురించి భజన గీతాలు పాడాడు. రుస్తుం మరొక పాట పాడిన తర్వాత పూరా భజన్ మండలి వాళ్ళు కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు బాబా పూనా నుండి వచ్చిన జగన్నాథ్ మహారాజును కలిసేందుకు తన క్యాబిన్ కు వెళ్లారు. అతడు బాబాను దర్శించేందుకు మరో ఇద్దరిని కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. 5 నిమిషాల తర్వాత తిరిగి హాలులోనికి ప్రవేశించి బాబా ఇలా చెప్పారు, ఇప్పుడు మీరంతా కళ్ళు బాగా తెరిచి ఉంచుకోండి, ఉనికిపాట్లు పడకండి. ఒకవేళ నిద్రమత్తు కలిగినా కనీసం మీ చెవులనైనా తెరిచి ఉంచుకోండి. నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ముందు ముందు మీకు మళ్ళీ ఇటువంటి అవకాశం దొరకదు. నేను శరీరాన్ని త్యజించిన తరువాత కేవలం ఇక్కడ కలిసి సమావేశం అవడానికి, ఈ నేలపై నన్ను ధూళిని చుంబించడానికి లక్షల్లో జనం ఇక్కడికి వస్తారు. కానీ ఇప్పుడు నేను మీ మధ్య శరీరధారిణై ఉండగా మీరు ఈ అవకాశాన్ని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకోండి. అలాగే నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ప్రతి యుగంలోనూ నేను చెప్పిందే మరలా మరలా చెప్తాను. నేను శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నా కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి జనం ముందుకు వస్తారు. నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు లక్షలాది మంది వస్తారు. నేను శరీరంతో మీ మధ్యనున్నప్పుడు చాలా కొద్ది మందే నన్ను ప్రేమిస్తారు. ప్రతి యుగంలోనూ ఇలాగే జరుగుతుంది. రెండు సంవత్సరాల క్రితం నేను ప్రజాదర్శనాలిచ్చేందుకు బయటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేలాది మంది నన్ను దర్శించడానికి వచ్చారు. కానీ దానివల్ల నాకేం ప్రయోజనం? నాకు పెద్ద పెద్ద గుంపులుగా జన సమూహాలు అవసరం లేదు. నేను మహోన్నతుడినే అయినప్పుడు నా ఔన్నత్యం జనసందోహాన్ని రప్పించడంలో లేదు. నాకు కావలసిందేమిటి అంటే లేచ మాత్రమైనా సరే మీ ప్రేమ కావాలి.
అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు తెలుసుకోవాల్సిందల్లా పంచ సద్గురువులైన సాయిబాబా, ఉపాసిని మహారాజ్, బాబాజాన్, తాజుద్దీన్, నారాయణ మహారాజ్ వీళ్ళే కారణం. అనుభవంలో ఈ 5గురు ఒకటే అయినప్పటికీ వారి విధానాలు, అలవాట్లు, ప్రవర్తన, వస్త్రధారణ దృష్ట్యా ఒక్కొక్కరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడే నా మనసులో మెదిలిన ఒక విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతాను. చాలా ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు నేను ప్రయాణిస్తున్న వాడిలో మహాత్మా గాంధీ కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నాడు. గాంధీ ఒక మంచి ఆత్మ. ఇతని వంటి వారు ఎవరూ లేరు. అతని హృదయానికున్న సౌందర్యం వేరెవ్వరి హృదయానికి లేదు. అప్పటి కరాచీ మేజర్ జంషెడ్ మెహతా ఓడలో ఉన్న గాంధీకి టేబుల్ పంపి నన్ను కలుసుకోమని తెలియపరిచాడు. ఒకరోజు చిన్న విషయం ఇక్కడ బాబా, నేను ప్రయాణిస్తున్న ఓడలో మహాత్మా గాంధీ కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నాడు అన్నారు. మహాత్మా గాంధీ అని అప్పటికి ఆయన అనుచరులు, ఆయనతో పాటు ఆయన ఉద్యమంలో ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ అని అన్నారు. కానీ బాబా ఎలా అన్నారో చూడండి, గాంధీ ఒక మంచి ఆత్మ అన్నారు. చూడండి డిఫరెన్స్ ఆఫ్ వాల్యూస్. గాంధీ మంచి ఆత్మ అన్న మాటకి, మహాత్మా గాంధీ అన్న మాటకి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తారతమ్యం ఉంది. బాబా చెప్పింది మనకి వేదం, అది గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్ళినా ఒకరోజు గాంధీ నా క్యాబిన్ తలుపు తట్టాడు. అతనితో పాటు అతని కార్యదర్శి మహాదేవ్ దేశాయి కూడా ఉన్నారు. నాతో పాటు రుస్తుం, ఛాంజీ ఉన్నారు. క్యాబిన్ తలుపు తీయగా గాంధీ లోనికి వచ్చారు. బాబా, జంషెడ్ మెహతా నుండి నాకు టెలిగ్రామ్ వచ్చినందున నేను వచ్చాను. నా అంతట నేనుగా అయితే వచ్చేవాడిని కాదు. 5 నిమిషాల పాటు నిన్ను కలుసుకొని తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అతన్ని కూర్చోమని చెప్పాను. అప్పుడు నేను అక్షర ఫలకాన్ని ఉపయోగిస్తున్నాను. అతని మొదటి సమావేశంలో గాంధీ నాతో పాటు 3 గంటల సేపు ఉన్నాడు. గాంధీ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి కొన్ని ప్రశ్నలను అడిగాడు. నేను వివరించి చెప్పాను. చాలా సంతోషించాడు. ప్రతి అర్ధగంటకి ఒక్కసారి క్యాబిన్ బయట ఉన్న మహాదేవ్ దేశాయ్, బాపు తిరిగి వెళ్లే సమయమైంది అంటూ గాంధీకి గుర్తు చేసేవాడు. ప్రతిసారి గాంధీ కొద్దిసేపు వేచి ఉండు అంటూ దేశాయికి సమాధానం చెప్పేవాడు. నేను గాంధీని ముగ్ధుణ్ణి చేశాను. ఈ మొదటి సమావేశం తర్వాత గాంధీ వెళ్ళిపోయాడు. అతను వెళ్లే ముందు నేను ఆలింగనం చేసుకున్నాను. 2వ రోజు మరొకసారి క్యాబిన్ తలుపు తట్టాడు. ఈసారి కూడా చాలాసేపు ఉన్నాడు. అలా క్రమం తప్పకుండా 3 రోజులు వరుసగా నా క్యాబిన్కి వచ్చాడు. 2వ రోజు నేను గాంధీకి చాలా విషయాలు వివరించాను. వాటిని నేను అక్షర ఫలకం ద్వారా డిక్టేట్ చేశాను. మధ్యలో గాంధీ ఒక సందర్భంలో ఇలా చెప్పాడు, బాబా, నీవు మౌనం వీడి మాట్లాడడానికి ఇదే సమయం. ప్రపంచంలో ఉన్న ప్రజలు మీ నోటి నుండి వెలువడే ఆది శబ్దాన్ని వినేందుకు మీరు మౌనం వీడాలి. మీరు ఒక గొప్ప వ్యక్తి అని నాకు అనిపిస్తున్నది. ఉపాసిని మహారాజ్ విషయంలో నాకు ఇటువంటి భావన కలగలేదు. ఎందువల్ల అని నేను గాంధీని అడిగాను. అప్పుడు గాంధీ, నేను ఉపాసిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అతను ఒక గోనె సంచిన మన చుట్టూ పట్టుకొని ఉన్నాడు. నన్ను చూసి దానిని కూడా విప్పేసి దిగంబరంగా కనపడ్డాడు. అంతేకాకుండా నన్ను ఉద్దేశించి, నీవు ఎంత గొప్పవాడివైనా, ప్రపంచంలో నీకెంతటి పేరు ప్రఖ్యాతులున్నా నీతో నాకు ఏమి సంబంధం ఉంది అన్నారు. మహాత్మా గాంధీ గురించి ఇంకా చెబుతూ బాబా ఇలా విశదపరిచారు. గాంధీతో నేను ఇలా చెప్పాను, నిజంగా నేను ఒక గొప్ప వ్యక్తినే అని అతడు భావించినట్లయితే ఉపాసిని మహారాజ్ పరిపూర్ణుడైన సద్గురు అని నేను చెప్పినప్పుడు గాంధీ నాకు ఆపాదించిన ఆ గొప్పదనం ఆధారంగా
నా మాటను అతడు నమ్మాలని చెప్పాను. ఇండియాలో గాంధీ హృదయం వేరొకటి లేదు. ఆపాదమస్తకం అతడు దేశం కోసమే ఉన్నాడు. అయితే గాంధీ ఇలా చెప్పాడు, ఉపాసిని మహారాజ్ సద్గురు ఎలా కాగలడో నేను అవగతం చేసుకోలేకపోతున్నాను. అతని గురించి మీరు చెప్పిన విషయంలో నేనెప్పటికీ సంతృష్టి కాలేను. నాలో నీవు ఎంతో కొంత గొప్పదానాన్ని కనుగొన్నందుకు నేను సంతృప్తున్నయ్యాను. కానీ నీవు గొప్పవాడనుకున్న నేను చెప్పిన విషయాన్ని నీవు నమ్మాలి కదా. సంతృప్తి చెందకపోయినా నీవు అట్టి వ్యక్తిని విశ్వసించాలి అని నేను గాంధీతో చెప్పాను. నా మాటలకు గాంధీ సమాధానం చెప్పలేదు. కాసేపు అయ్యాక నేను మౌనాన్ని విరమించకపోవడానికి అక్షర ఫలకాన్ని ఉపయోగించడానికి కారణం అడిగాడు. మౌన విరమణ గావించి ప్రపంచానికి చెప్పవలసిన విషయాన్ని చెప్పండి అని నన్ను ఒత్తిడి చేశాడు. 3వ రోజున బాబా ఒక రాత్రి మీతో ఉండి నిద్రపోవాలని అనుకుంటున్నాను అని అడిగాడు. నన్ను తన క్యాబిన్కు తీసుకురమ్మని రుస్తముకు చెప్పాడు. నేను గాంధీ క్యాబిన్లో అతనితో ఒక రాత్రి ఉండేలా నన్ను తీసుకురమ్మన్నాడు. అతని హృదయాన్ని గమనించండి. వెళ్తూ గాంధీ, బాబా నీవు పురాణ పురుషుడు అని చెబుతున్నావు. నీ ఔన్నత్యాన్ని గురించి ఉద్ఘాటించావు. సరే, నీవు పురాణ పురుషునివే అయి ఉండవచ్చు. కానీ నీవు ఖద్దల టోపీని ఇతర వస్త్రాలను ఎందుకు ధరించడం లేదో తెలుసుకోవాలని ఉంది అని చెప్పాడు. నేను ఊరికే చిరునవ్వు నవ్వి అతన్ని ఆలింగనం చేసుకుని క్లుప్తంగా కారణాన్ని వివరించాను. తర్వాత రోజుల్లో ఛాంజీ గాంధీకి బాగా సన్నిహితుడైపోయాడు. తరచుగా గాంధీ వద్దకు ఛాంజీ వెళ్ళి వచ్చేవాడు. అటువంటి ఒక సందర్భంలో ఛాంజీతో తాను బాబాను అనుకరిస్తున్నానని, వారాంతంలో తాను మౌనం పాటించే రోజున అక్షర ఫలకాన్ని ఉపయోగిస్తున్నానని గాంధీ చెప్పారు. అదే ప్రయాణంలో షౌకత్ అలీ ఒకసారి నా క్యాబిన్ దాటుకుంటూ వెళ్ళడం జరిగింది. గాంధీ నా దగ్గర నుంచి వెళ్ళగానే అతడు నా క్యాబిన్లోనికి వచ్చాడు. నా చేతిని చుంబించాలనుకుంటున్నట్టుగా రుస్తంతో చెప్పాడు. అలాగే నా చేతిని ముద్దు పెట్టుకుని అక్కడున్న ఒక చిన్న కుర్చీలో కూర్చునే ప్రయత్నం చేస్తుండగా అతని భారీ కాయం కారణంగా కుర్చీ విరిగి షౌకత్ కింద పడ్డాడు. చూడ్డానికి దృశ్యం తమాషాగా ఉంది. అతడు వెళ్ళాక మేమంతా బాగా నవ్వుకున్నాం. నేను, రుస్తుం, ఛాంజీ మెల్లగా అతన్ని లేవనెత్తాం. ఇప్పుడు మరొకసారి పంచ సద్గురువుల గురించి, వారి పద్ధతులు, అలవాట్ల గురించి చెప్పుకుందాం. దివ్యానుభూతి, డివైన్ ఎక్స్పీరియన్స్ విషయంలో 5గురు ఒకటే అని, వారి పద్ధతులు మాత్రమే వేరువేరుగా ఉంటాయని నేను ఇంతకు ముందే చెప్పాను. ఆ 5గురు విధానాలు, అలవాట్ల యొక్క మిశ్రమమే నా పద్ధతులు, నా అలవాట్లు. అవి ఎలాంటివో నేను చెబుతాను. ఉదాహరణకు సాయిబాబాని తీసుకోండి. ఆయన శరీరం త్యజించినప్పుడు గుస్తాజీ అతని వద్దనే ఉన్నాడు. షిరిడీలో సాయి ఆశ్రమంలో గుస్తాజీ ఉండేవాడు. చాలా కొద్ది మంది మాత్రమే సాయిబాబా వద్దకు వెళ్ళేవారు. ఈనాడు షిరిడీలో చూస్తున్నట్లుగా అప్పట్లో జన సమూహాలు అంతగా ఉండేవి కావు. సాయి చిలుగొట్టం పీల్చేవాడు. అతని ప్రక్కన ఎవరు ఉంటే వాళ్ళకి ఆ చిలుంగొట్టం అందించేవాడు. ఎవరైనా సాయి దర్శనానికి వస్తే డబ్బు ఇమ్మని వారిని అడిగేవాడు. ఆ డబ్బు తీసుకొని అక్కడే ఉంటున్న బర్రాబాబా అనే ఒక లావుపాటి వ్యక్తికి ఆ డబ్బును అందజేసేవాడు. నాగ్పూర్ నివాసి అయిన బుటీ సాహెబ్ మంచి సంపన్నుడు. ఇతను సాయిని దర్శించినప్పుడు ఒక 1000 రూపాయలు ఇమ్మని సాయి అడిగేవాడు. వెంటనే బుటీ సాహెబ్ డబ్బు ఇచ్చేవాడు. ఆధ్యాత్మిక విషయాల గురించి ఎటువంటి ప్రసంగము ఉండేది కాదు. రోజులో 5 సార్లు సాయిబాబాకు హారతి ఇచ్చేవారు. ఒకరోజు మసీదులో నిద్రపోతే, ఇంకో రోజు సమాధిలో, 3వ రోజు ఒక చిన్న గుడిసెలో,
నిద్రించేవాడు. ఉపాసని మహారాజ్ పద్ధతులు వీటికి భిన్నమైనవి. సాయిబాబా చిలుంగొట్టం పీలుస్తూ వచ్చిన వారి నుండి డబ్బులు అడిగే అలవాటైతే, ఉపాసని మహారాజ్ ఒక చిన్న గుడిలో కూర్చునేవాడు. ఒక్క మెతుకు కూడా తినకుండా 3 సంవత్సరాలు ఉపవాస దీక్షలో ఉన్నాడు. అతడు కూర్చునే స్థలం దిగువన తేళ్లు ప్రాకుతుండేవి. గది దుమ్ము ధూళితో నిండి ఉండేది. అతడు సాధారణ చైతన్య స్థితికి వచ్చిన తర్వాత ప్రజలు అతన్ని దర్శించడం ప్రారంభించారు. ఎవరైనా డబ్బును సమర్పించబోతే వాళ్లకు దూరంగా తెరమేసేవాడు. కానీ ఆ తరువాత అడగకుండా ఎవరైనా డబ్బులు ఇస్తే ఆయన స్వీకరించేవాడు. నేను ఉపాసనితో కలిసి అక్కడే ఉన్నందున ఆయన అలవాట్ల గురించి నాకు తెలుసు. భక్తుల నుండి స్వీకరించిన డబ్బుతో దైవ మందిరాలు, ఇతర నిర్మాణాలు కట్టించేవాడు. ఆ విధంగా ఉపాసని నగర్ అక్కడ వెలిసింది. మహారాజ్కి చెత్త కుప్ప పైనే కూర్చునే అలవాటు ఉండేది. అంతకంటే ముందు వీధుల్లో చెత్త ఊడ్చే నిమ్న కునస్తులతో కలిసి ఉండేవాడు. ఉపాసని నగర్ తయారైన తర్వాత హిందువులు అక్కడికి రావడం ప్రారంభించారు. దాంతో అక్కడ భిన్న కునస్తులకు సంప్రదాయాలకు అనుగా వేర్వేరు వంటశాలలతో హిందూ వాతావరణం నెలకొన్నది. అయినా అక్కడ అంతర్గతంగా ఏకాంత భావం నెలకొని ఉండేది. ఈ భావనను నేను ఉపాసని మహారాజులో అనుభూతి చెందాను. ఆయనతో నేను రేయింబవళ్ళు రోజులు నెలలు ఉండేవాడిని. ఆ సమయంలో అక్కడ చాలా తక్కువ మంది హిందువులు ఉండేవారు. మహారాజుతో చాలా సన్నిహితంగా ఉండడం చూసి వాళ్ళు నాపై పగ పెంచుకున్నారు. అక్కడ దుర్గాబాయి కర్మార్కర్ ఉండేది. ఆమె మహారాజును నన్ను ప్రేమించేది. ఒకసారి అక్కడ నేను ఉన్న సమయంలో మహారాజు తన మండలి వారందరినీ సమావేశపరిచి ఇలా చెప్పాడు: నేను ఈ ఖజానాను, దాని తాళం చెవిని మేర్వాన్కు అందజేశాను. ఇన్నేళ్లు మీరు నన్ను అనుసరిస్తున్నారు. ఇప్పటి నుండి మీరు మేర్వాన్ను ప్రేమిస్తూ అతనిని అనుసరించండి. నా భాండాగారం ఇప్పుడు ఖాళీ అయిపోయింది. నేను చెప్పే ఈ విషయం పట్ల మీరంతా మరింత లోతుగా దృష్టి పెట్టండి. అలా చేస్తేనే పరిపూర్ణులైన సద్గురువుల విధానాలను, వారి ఆచరణీయతను మీరు గ్రహించగలరు. పంచ సద్గురువులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వారు మరణించలేదు. ఇక్కడ ఉన్నారు. వారు ఎలా మరణిస్తారు? నేను ఆ 5గురు ద్వారానే మాట్లాడుతున్నాను గనుక నేను చెబుతున్న ప్రతి విషయాన్ని వారు వింటున్నారు. వారు ఇక్కడ హాజరై ఉన్నారు. ఒక రాత్రి నేను మహారాజుతో పాటు ఒక గదిలో ఉన్నాను. ఆ గదిలో ఒక చిన్న పొగగట్టం ఉంది. ఉన్నట్టుండి మహారాజ్, మేర్వాన్, నీవు అవతారుడివి అన్నాడు. ఆ తరువాత సాకోరీలో వాతావరణం అంతా పూర్తిగా మారిపోయింది. హిందువులు కులభేదాన్ని లేవనెత్తారు. దుర్గాబాయి మరొక చోట వేరుగా ఉండడం ప్రారంభించింది. మహారాజ్ అప్పుడప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడసాగాడు. క్లిష్ట పరిస్థితులు తలెత్తాయి. హిందూ వాతావరణం ప్రబలంగా ఉంటూ తన ప్రభావాన్ని చూపసాగింది. తన దేహాన్ని క్షీణించే ముందు మహారాజ్ నన్ను కలిశాడు. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. కానీ అది వేరే ఉదంతం. ఇప్పుడు బాబాజాన్ గురించి వినండి. ఆమె గురించి నేను క్లుప్తంగానే వివరిస్తాను. ఆమె ఆధ్యాత్మిక సామ్రాజ్ఞి, చక్రవర్తి. ఒక వేప చెట్టు కింద కూర్చున్నది. నా నుదిటిపై ఆమె చుమ్మించినప్పుడు నేను ఆ పురాణ పురుషుడను అనే మౌలికమైన అనుభవాన్ని పొందాను. సాయిబాబా డబ్బు అడిగేవాడు. ఉపాసని మహారాజ్ ఎవరైనా ఇష్టపూర్వకంగా డబ్బు ఇస్తే స్వీకరించేవాడు. బాబాజాన్ ఎన్నడూ డబ్బు అడిగేది కాదు. ఎవరైనా ఆమెకు డబ్బు ఇవ్వకపోతే ఆ వ్యక్తిని తరిమి కొట్టేది. భిన్న మతాల వారు అనగా హిందూ, ముస్లిం, క్రైస్తవ, జొరాస్ట్రియన్లు అంతా ఆమెను విశ్వసించేవారు. ఇక నారాయణ మహారాజు విషయానికి వద్దాం. ఆయన పొట్టిగా ఉండేవాడు. పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు ధరించేవాడు.
ప్రత్యక్షంగా డబ్బు కావాలని అడగకుండా నారాయణ మహారాజ్ పరోక్షంగా డబ్బు కావాలన్నట్లు ప్రస్తావించేవాడు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి డబ్బు సమర్పించేవారు. ఆయన చెంత హిందూ వాతావరణం నెలకొని ఉండేది. సాయిబాబాకు ఒక ఆశ్రమం అంటూ ఏదీ లేదు. బాబాజాన్ వేప చెట్టు కిందనే ఆశ్రమం. నారాయణ మహారాజ్కు ఖేడ్గాంలో సామాన్య హిందూజన్ సమ్మేళనం ఉండేది. ఇక తాజుద్దీన్ బాబా గురించి చెబుతాను. అతనెవరో మీకు తెలియదు. అతని స్థితి గురించి నాకు తెలుసు. ఆయన ఆధ్యాత్మిక రంగంలో మకుటమానమై ఉన్నాడు. అంటే తాజ్ అంటే కిరీటంగా వెలుగొందాడు. డబ్బు అడగాలనే ఝాసే ఆయనకు లేదు. ఎవరైనా డబ్బు ఇచ్చినా ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఆ డబ్బును తన వద్దనున్న వారి కోసం ఖర్చు పెట్టేవాడు. హిందువులు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు తాజుద్దీన్ని ఆరాధించేవారు. ఈనాటికి కూడా అక్కడ సర్వమత సమ్మేళన భరితమైన వాతావరణం కనిపిస్తుంది. నేనిక్కడ ఉన్నాను అంటే దానికి కారణం పంచసద్గురువులే. ఇంతవరకు నేను వర్ణిస్తున్న ఈ 5 గుణగణాలు, లక్షణాలు నాలో ఉన్నాయి. డబ్బు, ఆశ్రమం, తన పరిసరాల్లోని కులమతాలకు చెందిన భావనలపై ఈ గుణగణాలు ఆధారపడి ఉన్నాయి. నేను ఈ 3 అంశాలను కలిపి వ్యవహరిస్తున్నాను. జయబాబా చదవరా? ఓకే. సహవాస బృందాన్నంతా ఒక్కసారి లేచి నిలబడమని, తిరిగి కూర్చోమని చెప్పాలి. 2 కారణాల దృష్ట్యా నేను ఇలా చేయమని అడిగాను. మొదటిది, పంచసద్గురువులకు గౌరవ ప్రపత్తులను ప్రకటించడానికి. రెండవది, చాలాసేపు కూర్చున్న మీలో కొంతమందికి లేచి నిలబడి కాళ్ళు చాచుకునే అవకాశం కల్పించేందుకు. బాబా అప్పుడు తన గురించి చెప్పారు. ప్రారంభంలో నేను పూనా పులిమేరలో చిన్న కుటీరంలో ఉండేవాడిని. అక్కడ నుండి నేను నా 40 మంది హిందూ, ముస్లిం, పార్సీ అనుచరులతో కలిసి కాలినడకన బొంబాయి బయలుదేరాను. నా దగ్గర డబ్బు లేదు. నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తే అతనికి ప్రయోజనకరంగా ఉంటుందని దృష్టి చెప్పి అడిగేవాడిని. ఎప్పుడైనా డబ్బు కావాలని నేను అడిగినప్పుడు అతనికి అన్ని విషయాలు వివరించి అతని నుండి డబ్బు తీసుకునేవాడిని. బొంబాయిలో మేము దాదర్ ప్రాంతంలో మంజిల్ ఏమీం అనే భవనంలో ఉన్నాం. కొంతమంది మండలి సభ్యులు సదాశివ్, బువా సాహెబ్, మాసాజీ, రుస్తుం, ఆది, కెండు, సరోష్, గుస్తాద్జీ, విష్ణు మొదలైన వారు నాతో ఉండేవారు. మండలి వారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరన్న ఉద్దేశంతో నేతితో మంచి భోజనం తయారు చేయమని మాసాజీకి చెప్పాను. ఏమైనా కానీ వడ్డించిన ప్రతి పదార్థాన్ని తినవలసిందే అని మండలి వారికి సూచించాను. నా మనోవైఖరి అంటే మూడ్ తరచూ మారుతూ ఉండేది. కోపంలో ప్రతి ఒక్కరిని కొట్టేవాడిని. మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళని కౌగులించుకునేవాడిని. ఒకరోజు మండలి వారిని పిలిచి నా వెనక నుంచి నన్ను నెట్టమన్నాను. 40 మంది కలిసి తమ బలాన్నంతా ప్రయోగించి నన్ను నెట్టడానికి చూశారు. కానీ ఒక్క అంగుళం కూడా నన్ను ముందుకు కదపలేకపోయారు. ఇలాంటివి మనం మర్చిపోతాం. ఆయన సర్వశక్తి సంపన్నుడు కదా. అంచేత 40 మంది కాదు, 4 లక్షల మంది అయినా సరే ఆయన కదపలేదు. డాక్టర్ కానీ అక్కడ నాతోనే ఉండేవాడు. నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు, బాబా మాకు నెయ్యి అవసరం లేదు, నీ మూడు మాటి మాటికి మారిపోతుంటుంది, మాకు నీ మూడు ఒక ప్రమాద స్థితిగా తయారైంది, రొట్టె చట్నీతో తృప్తిపడతాం అని చెప్పాడు. కాలంతో పాటు మా దగ్గర ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోయింది. మున్షీ లహన్కి నేనంటే చాలా ప్రేమ. మంజిల్ ఎమీన్కి వస్తుండేవాడు. ఒకసారి వచ్చి నా గురించి ఒక కలగన్నానని, కలలో నేను ఏదో సూచించానని, కానీ ఏమీ సూచించానో మర్చిపోయానని అన్నాడు. అతడు మర్చిపోయినా నేను చెబుతానని అన్నాను. నాకు డబ్బు అవసరమైందని అతనితో చెప్పగా మున్షి డబ్బు తెచ్చాడు. కానీ
ఆ డబ్బు కూడా తొందరలోనే ఖర్చు అయిపోయింది. అందువల్ల మేము మంజిల్ ఎమీని వదిలి ఆరంగం అంటే మెహరాబాద్ వచ్చేస్తాం. ఆ రోజుల్లో ఇక్కడ ఏమీ ఉండేవి కావు. మేమంతా ఒక చెట్టు కింద ఉన్నాము. అప్పుడు నా కోరిక పైన డబ్బు గురించి పరోక్షంగా నేను ఇచ్చే సూచనల వలన కానుకల రూపంలో డబ్బు రావడం మొదలైంది. కొంతకాలానికి కింద కాలనీ ఏర్పడింది. అందులో హజరత్ బాబాజాన్ స్కూలు, ప్రేమాశ్రమం, ఆసుపత్రి మొదలైనవి తయారయ్యాయి. నేను పిండి విసిరేవాడిని, కుష్ఠరోగులకు స్నానం చేయించేవాడిని, హరిజన పిల్లల బట్టలు ఉతికి వాళ్ళ మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడిని. కులమత భేదాలు ఏమీ ఉండేవి కావు. అందరూ నాకు సమానమే. డబ్బు రావడం ఆగిపోయింది. కార్యక్రమాలన్నింటినీ ఆపివేయవలసి వచ్చింది. ఆ తరువాత మళ్ళీ డబ్బు రావడం మొదలైంది. ఆశ్రమాన్ని తోకాకు మార్చాం. అక్కడ కూడా స్కూలు, ప్రేమాశ్రమం ప్రారంభించాం. కానీ డబ్బు అయిపోవడంతో అన్నింటినీ మూసేశాం. అప్పుడు నేను బాబాజాన్ మాదిరి ఉండిపోయాను. కొన్నేళ్ల తరువాత 1931 పాశ్చాత్య దేశాల పర్యటనకు వెళ్ళాను. అక్కడున్న ప్రేమికులు నా కార్యక్రమానికి సహాయం చేశారు. పాశ్చాత్యులు నన్ను గాఢంగా ప్రేమిస్తారు. నోట్ చేసుకోండి, పాశ్చాత్యులు బాబాని గాఢంగా ప్రేమిస్తారు. వాళ్ళు నా పేరు మీద 500 ఎకరాల స్థలాన్ని మిట్లే బీచ్ లో సేకరించారు. నేను ఉండడానికి ప్రత్యేక వసతిగృహం కట్టారు. ఇంకా వేరే కట్టడాలు కట్టించారు. అన్నింటినీ నా పేరు మీదుగానే నిర్మించారు. ఈ విధంగా డబ్బు రావడంతో మెహరాబాద్ లో కూడా కొన్ని బిల్డింగ్లు నిర్మించబడ్డాయి. అలాగే బెల్గాం, ఇతర ప్రాంతాల్లో కూడా నా పేరు మీద నిర్మాణాలు జరిగాయి. కానీ ఇదంతా నా మూడ్ పైన ఆధారపడి ఉంటుంది. పంచసద్గురులు గుణాలన్నీ నాలో ఉన్నాయి కదా. ఒకరోజు 1949లో నేను ఒక సమావేశం ఏర్పరిచి ధనవంతులైన నా ప్రేమికులను పిలిపించి నా పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉండకూడదని వాళ్ళకి తెలియజేశాను. మెహరాబాద్ను మెహర్జీ పేరు మీద, మెహరాజాద్ను నారీమన్ పేరు మీద మార్చడమైంది. అమెరికాలోని ఆస్తుల విషయమై ఒక హక్కుల పత్రంను సాఫ్ట్వేర్ తయారు చేయించి వాటిని భగవత్ ప్రేమికుల లవర్స్ ఆఫ్ గాడ్ పేరున ఉంచడమైంది. నా పైన ఆధారపడ్డ వాళ్లకు కొంత డబ్బు ఇచ్చి నేను నవజీవనం ప్రారంభించాను. భిక్ష అడుగుతూ నేను చేసిన ఈ నవజీవనం గురించి మీరందరూ తప్పక వినే ఉంటారు. అక్కడి నుంచి ఈ మాయ మీతో పాటుగా నా మెడకు చుట్టుకొని వేలాడుతూనే ఉంది. కేవలం ఆ ఒక్క కారణం వల్లనే నేను పదే పదే మీ మధ్యకు వస్తున్నాను. అందువల్ల నేను నవజీవనం చేపట్టాను. కానీ మీ అందరి కోసం మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అప్పుడు నాపై ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు, నా మండలి సభ్యులంతా నా వద్దకు తిరిగి వచ్చి నాతోనే ఉండసాగారు. దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని పంచిపెట్టేవాడిని. నేను ఇప్పుడు చెప్పినంతా విని నన్ను అవతారునిగా, సర్వోన్నతుడిగా ఎవరు పిలుస్తారో చూస్తాను. ఉన్నతుడునైనా అధముడినైనా రెండు నేనే. బాబా విష్ణువుని పిలిపించి ప్రతి నెల ఎంత డబ్బు అవసరమవుతుందో అడిగాడు. ప్రతి నెల ఖర్చుల కోసం 10,000 రూపాయలు కావాలని ఇష్ట చెప్పాడు. బాబా ఇలా కొనసాగించారు. ఇంకా నేను మౌనం ప్రారంభించినప్పటి నుండి డబ్బును తాకలేదు. మస్తులకు పేదవారికి ఇచ్చినప్పుడు మాత్రమే డబ్బును ముట్టుకున్నాను. అది వాళ్లకు మోకరిన తరువాత మాత్రమే ధనాన్ని సృష్టించాను. విష్ణు కోశాధికారి. వచ్చే డబ్బు అతని వద్దకే వస్తుంది. తిరిగి వెళ్ళడం కూడా అతని చేతుల మీదుగానే వెళుతుంది. సతారాలో నేను ఏకాంతవాసంలోకి వెళ్లే ముందు ఒకరోజు విష్ణు నా వద్దకు వచ్చి, బాబా నీవేమో ఏకాంతంలోకి వెళ్ళబోతున్నావు, నా వద్ద ఏమాత్రం డబ్బు లేదు, రానున్న నెలలో ఖర్చు సంగతి ఏమిటి అని అడిగాడు. దిగులు పడకు, డబ్బు వస్తుంది పోతుంది, నన్ను ఏకాంతవాసం పూర్తేని అప్పుడు చూద్దాం అని నేను చెప్పాను. ఏకాంతవాసంలో 3 నెలలు ఉన్నాను. అది పూర్తి కాగానే విష్ణు మరొకసారి డబ్బు విషయం అడగడానికి నా వద్దకు వచ్చాడు. అప్పుడు నేను ఆ విషయం మర్చిపో, నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. నేను సంవత్సరం పాటు కఠిన ఏకాంతవాసంలోకి వెళ్ళబోతున్నాను. కానీ దానికి ముందు నా ప్రేమికులను 4 బృందాలుగా విభజించి నా సహవాస్ వారికి అందివ్వనున్నాను. ఒక్కొక్క బృందంలో 50 మంది ఉంటారు అని చెప్పాను. అప్పుడు పెళ్ళూరు పిలిపించి సహవాస్ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది
అని అడిగాను. 30,000 రూపాయలు అవుతుందని పెండు చెప్పగా మన దగ్గర డబ్బేమీ లేదు, వచ్చే నెల ఖర్చులకు డబ్బు చాలా అవసరం, మీరేమో 30,000 రూపాయలు కావాలని అంటున్నాం అని నేను పెండుతో చెప్పాను. అందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ మంచి భోజనాలు ఏర్పాటు చేయాలని మీ అభిమతం కదా, డబ్బు లేకుండా కూడా సాధ్యం అని పెండు బదులిచ్చాడు. కాబట్టి డబ్బు సేకరించేందుకు నేను 28 వ్యక్తుల పేర్లను ఎంపిక చేసి ఒక్కొక్కరు 1,500 రూపాయలు పంపవలసిందిగా ప్రతి ఒక్కరికి ఉత్తరం రాశాను. కొంతమంది వెంటనే డబ్బు పంపించారు, కొంతమంది ఇవ్వలేకపోయారు, కొంతమంది వారి స్తోమత మేరకు డబ్బు పంపారు. అప్పుడు వారిలోని 10 మందికి మరొక ఉత్తరం రాయడమైంది. కానీ ఈ మధ్యలో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఆంధ్ర ప్రాంతం నుండి డాక్టర్ కనకదండి సూర్యనారాయణ టెలిగ్రామ్ పంపుతూ ఇక్కడ ఎంత అవసరం అవుతుందో అంత డబ్బును తానే పంపుతానంటూ తన అభిష్టాన్ని తెలియజేశాడు. అప్పటికి కొరతగా ఉన్న 15,000 రూపాయలు పంపించమని అతనికి టెలిగ్రామ్ ఇచ్చాను. ఈ మధ్యలో 25,000 సేకరించడమైంది. అందువల్ల 5,000 మాత్రమే కొరత పడింది. మళ్ళీ డాక్టర్ కనకదండికి టెలిగ్రామ్ పంపి కొరత కేవలం 5,000 రూపాయలు మాత్రమే, కానీ మరొక 10,000 ఎట్టి షరతులు లేకుండా అదనంగా పంపమని తెలియజేస్తాం. కనకదండి 15,000 పంపించాడు. అందువల్ల ఆ డబ్బును ఆశిస్తుల కోసం ఉపయోగించేందుకు ఒక పక్కన పెట్టమని నేను విష్ణుని ఆదేశించాను. ఈ ప్రపంచం యొక్క విలువ లేనితనాన్ని అంటే వాల్యూ లెస్నెస్ గురించి మీ మనసుల్లో ముద్రపడేలా చెప్పాలని నా అభిమతం. ఇదంతా పెద్ద సున్నాయే. అందం, సంపద, హోదా ఏదైనా కానీ అంతా ఒట్టిదే. అటు పిమ్మట నేను పెండితో తన వద్దనున్న 30,000 రూపాయల నుండి పేదలకు పంపిణీ నిమిత్తం 10,000 ఇవ్వాలని చెప్పాను. కానీ సహవాస్కి హాజరవుతున్న సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో పేదలకు డబ్బు పంపిణీ నిమిత్తం పెండు నాకు 2,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలిగాడు. సహవాస్ జరిగే సమయంలో పేదల కార్యక్రమానికి నాకు 4,000 అవసరం అవుతుంది. అప్పుడు బొంబాయి నుండి ఒక ప్రేమికుడు 1000 పంపాడు. అతను ఎందుకు పంపించాడు అనేది వేరే విషయం. ఆంధ్ర ఆహ్వాన సంఘం వారు 1000 తమ వంతుగా పంపారు. ఈ విధంగా పేదల కార్యక్రమానికి 4,000 జమ అయింది. ఇప్పటికే పేదలను ఉద్దేశించి చేపట్టిన 3 కార్యక్రమాలు జరిగాయి. చిత్తజమని పేదల కార్యక్రమం ఎల్లుండి జరగనుంది. తరువాత విష్ణు మరొకసారి నా వద్దకు వచ్చి, బాబా 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి మీరు ఏకాంతవాసంలోకి వెళ్ళబోతున్నారు. మరి ఆశిస్తుల మాట ఏమిటి? జనవరి నుండి నెలకు 10,000 చొప్పున 14 నెలలకి 1,40,000 కావాల్సి ఉంది అని చెప్పాడు. నేను విష్ణుతో ఆందోళన పడవద్దని, అన్ని సర్దుకుంటాయని చెప్పాను. గుజరాతీ బృందంతో సహవాస్ జరుగుతున్న సమయానికి అమెరికా నుండి డాన్ స్టీవెన్స్ వచ్చాడు. నేను డాన్తో నా ఏకాంతవాసం గురించి, నా పైన ఆధారపడి ఉన్న ఆశితుల గురించి చెప్పి అతను తిరిగి అమెరికా వెళ్ళగానే అక్కడ ఉన్న నా ప్రేమికులకు ఈ విషయం తెలియజేయమని చెప్పాను. వాళ్ళు ఎంత సహాయం చేయగలిగితే అంత మేరకు చేయాలని సూచించాను. డాన్ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయాడు. గుజరాతీ సహవాసీయులకు విషయం తెలిసి వాళ్ళు కూడా వారి శక్తి మేరకు డబ్బు పంపిస్తామని చెప్పారు. తెలుగు బృందం వారు చాలా మేధావులు, యోగ్యులు, అనురాగభక్తులు. ఆంధ్రలో చాలా మంది నా ప్రేమాశిస్సులు పొందిన వారు ఉన్నారు. అక్కడ పిల్లలు నా నామాన్ని స్మరిస్తూ స్కూల్కి వెళ్తారు. స్త్రీలు తమ రోజువారీ పనుల్లో ఉంటూ నా నామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఆంధ్రాలోని 3-4 కోటీశ్వరులు నా కార్యక్రమానికి తమ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మాట విని నేను కాకా బరియాకు చెప్పి అతని చిరునామాను చిన్న కాగితంపై రాసి ప్రేమికులందరికీ ఇవ్వమని సూచించాను. ఎవరైనా పంపగలిగిన వాళ్ళు ఆ చిరునామాకు పంపుతారు. ఎవరికి ఎంత సాధ్యం అవుతుందో అంత పంపవచ్చుని తెలియజేశాను. డబ్బు వస్తుంది, ఇప్పటికే రావడం మొదలైంది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి నేను మీ నుండి దూరంగా ఉన్నప్పుడు ఎవరు ధైర్యవంతులో నేను గమనిస్తాను. ధైర్యవంతులంటే డబ్బు పంపించే విషయంలో కాదు, నా ప్రేమను పొందే విషయంలో. ఇంతవరకు డబ్బు వచ్చింది, ఇక ముందు కూడా వస్తుంది. డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. కానీ నేను ఎల్లప్పుడూ ఫకీర్గానే, అంటే ఏమి లేనివాడిగానే ఉంటాను. అవతార్ మెహర్ బాబా శ్రీజే. బాబా మనకిచ్చిన టైం అయింది. రేపు ఆదివారం కనుక సోమవారం కలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే. ఇందులో చాలా మంది మెహరాబాద్ వెళ్తున్నారు. ఎవరెవరు అందుబాటులో ఉంటారో కూడా